హలో అండి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. చిన్నాకి 20 సంవత్సరాలు. ఇంటర్ పూర్తి చేసి బీటెక్ హైదరాబాద్ కాలేజీలో చదువుతూ ఉంటాడు. వాళ్ళు ఉండేది ఒక పల్లెటూరు. చిన్నాకు బస్సులో వెళ్తే వామిటింగ్స్ అవుతాయి. అందుకు ఎప్పుడూ ట్రైన్కే వెళ్తాడు. వాళ్ళ ఊరు నుండి రైల్వే స్టేషన్కి 7 కిలోమీటర్ల దూరం. ప్రతిసారి చిన్నాని వాళ్ళ నాన్న స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి ట్రైన్ ఎక్కిస్తాడు. కానీ చిన్న వాళ్ళ నాన్నకి జ్వరం వస్తుంది. దాంతో ఈసారి చిన్న ఒక్కడే వెళ్ళవలసి వస్తుంది. రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి తనకెంతో ఇష్టమైన బాడీ పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉంటే ఆ రూమ్లోకి వచ్చిన నాయనమ్మ చిన్న స్ప్రే చేసుకోవటం చూసి, ఒరే చిన్న, నైట్ టైంలో ఒక్కడివే అంత దూరం వెళ్తున్నావు, పైగా దారిలో శ్మశానం కూడా ఉంది, నువ్వు ఇలా స్ప్రే చేసుకుని వెళ్తావా అని అరుస్తుంది గట్టిగా. అబ్బా నాయనమ్మ, నువ్వు నీ చాదస్తం, స్ప్రే కొట్టుకుంటే ఏమవుతుంది అంటాడు. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళేటప్పుడు తెల్లని దుస్తులు అలాగే ఇలాంటి స్ప్రేలు కొట్టుకోకూడదు, చెప్పింది అర్థం చేసుకో అంటుంది. అవును, మరి నా డ్రెస్సు ఈ స్ప్రే చూసి దయ్యాలు నాకు లైన్ వేయటానికి వస్తాయి, నువ్వును నీ పాతకాలం మాటలును అంటూ అక్కడే ఉన్న బ్యాగ్ తీసుకుని బయటికొచ్చి తన అమ్మా నాన్నకిద్దరికీ బాయ్ చెప్పి కోపంగా చూస్తున్న తన నాయనమ్మకు కూడా బాయ్ చెప్పి సైకిల్ మీద స్టార్ట్ అవుతాడు చిన్న. ట్రైన్ 11 గంటలకు కావటంతో 1 గంట ముందుగానే స్టార్ట్ అవుతాడు చిన్న. ఎప్పుడూ నాన్నతో వస్తుంటే ఏమీ తెలియలేదు, కానీ ఈ రోడ్ మీద ఒక్కరు కూడా లేరు అని అనుకుంటూ చుట్టూ చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా తన నాయనమ్మ చెప్పిన శ్మశానం రావటంతో, మా నాయనమ్మ చెప్పిన శ్మశానం ఇదే కదా అని చూస్తూ వెళ్తూ ఉండగా కరెక్ట్గా ఆ శ్మశానం ఎదురుగా రాగానే తన సైకిల్ చైన్ పడుతుంది. అబ్బా, ఇంకో 10 మినిట్స్లో వెళ్ళిపోయేవాణ్ణి, ఈ టైంలో చైన్ పడింది అని అనుకుంటూ సైకిల్ దిగి స్టాండ్ వేసి కింద కూర్చొని చైన్ వేస్తూ ఉంటాడు. చుట్టూ వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. చిన్న అదేమీ పట్టించుకోకుండా సైకిల్కి చైన్ వేస్తూ ఉంటాడు. చుట్టూ చీకటిగా ఉండటంతో తన ఫోన్ టార్చ్ ఆన్ చేసి షర్ట్ ప్యాకెట్లో పెట్టుకుని చైన్ వేస్తూ ఉండగా సడన్గా ఒక రాయి వచ్చి చిన్నకి దగ్గరలో పడుతుంది. సడన్గా వచ్చిన సౌండ్కి చిన్న పక్కకి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఏముండదు. చుట్టూ ఒకసారి చూసి చైన్ వేసుకుంటూ ఉంటాడు చిన్న. అలా చైన్ వేస్తూ ఉండగా చిన్నాకి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది. ఆ అడుగుల శబ్దం వినగానే చిన్న స్పీడ్గా తల తిప్పి చూస్తాడు, కానీ అక్కడ ఎవరూ ఉండరు. అప్పటిదాకా నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం అక్కడక్కడ చిన్న చిన్న శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పటిదాకా లేని ఒక భయంకరమైన వాసన వస్తుంది చిన్నాకి. ఆ వాసన ఎలా ఉందంటే, ఆ వాసనకి చిన్నాకి వామిటింగ్ వస్తూ ఉంటుంది. అసలు అది భరించలేకపోతున్నాడు. తన వలన అస్సలు కావట్లేదు ఆ వాసన భరించటం. ఏంటి ఇంత కంపు అనుకుని చుట్టూ చూస్తాడు. ఎంత అయినా ఇది శ్మశానం కదా, అందుకే ఆ వాసన వస్తుందో ఏమో అని అనుకుని సర్ది చెప్పుకుంటాడు. అప్పటిదాకా ధైర్యంగా ఉన్నా కూడా ఏదో తెలియని భయం మనసులో కలుగుతుంది. దాంతో లేదు, నేను ఇలా భయపడకూడదు, అయినా ఇదంతా కూడా నాయనమ్మ వల్లే లేని పొనివి చెప్పి భయపెట్టింది అని అనుకుంటూ ఫోన్లో సాంగ్ పెట్టుకుని అవి వింటూ చుట్టూ పట్టించుకోకుండా ఎలాగోలా చైన్ వేసేస్తాడు. అమ్మయ్యా, చైన్ వేశాను అని చేతులు దులుపుకొని లేచి ఫోన్లో సాంగ్స్ ఆఫ్ చేసి సైకిల్ ఎక్కి ముందుకు వెళ్తాడు. అలా 2 కిలోమీటర్లు వెళ్తాడు. ఆ 2 కిలోమీటర్లు కూడా ఆ కంపు వెంట వస్తూనే ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా ఈసారి సైకిల్ చైనే తెగిపోతుంది. దేవుడా, ఏంటయ్యా నా మీద ఇంత పగపట్టావు అని అనుకుంటూ ఉసూరుమంటూ సైకిల్ దిగి నడవటం మొదలెడతాడు. నడుస్తూ ఉన్నా కూడా ఆ వాసన వస్తూనే ఉంటుంది. ఈసారి వాసనతో పాటు అడుగుల శబ్దం కూడా వినిపిస్తుంది. చిన్న భయంగా వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. మళ్ళీ ముందుకు తిరిగి వెళ్తూ ఉండగా మళ్ళీ అదే అడుగుల శబ్దం, అలాగే కంపు రెండూ వస్తూ ఉంటాయి. అప్పుడే చిన్నాకి తన ఫ్రెండ్ శివ చెప్పిన మాట గుర్తుకొస్తుంది. శివ ఒకసారి ఇలాగే వెళ్తూ ఉండగా చిన్నాకి వినిపించినట్లే అడుగుల శబ్దం వినిపిస్తుంది. శివ వాళ్ళ నాన్న చెప్పిన మాట గుర్తుకొస్తుంది. అదేంటంటే, మనం భయపెడితే దయ్యాలు మనకి ఇంకా భయపడతాయంట, అలా కాకుండా మనం ధైర్యంగా ఉంటే అవి వెళ్ళిపోతాయని చెప్పటం గుర్తుకొచ్చి నడిచేవాడు ఆగి వెనక్కి తిరిగి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా, అంతే కానీ ఇలా నా వెనక కాదు అని గట్టిగా అరవటంతో
అప్పటిదాకా వినిపించిన అడుగుల శబ్దం ఆగిపోతుందంట. అది గుర్తుకు రాగానే చిన్నా కూడా వెంటనే వెనక్కి తిరిగి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రా, ఇలా వెనక కాదు అని అంటాడు. అంతే, అప్పటిదాకా వచ్చిన కంపు మాయమైపోతుంది. అలానే అడుగుల శబ్దం కూడా ఆగిపోతుంది. దాంతో హ్యాపీగా ఫీల్ అయిన చిన్న, ఒరే శివా, నువ్వు చెప్పింది బాగానే పనిచేసింది రోయ్ అని అనుకుని నవ్వుకుంటూ ఇలా ఆల్మోస్ట్ స్టేషన్కి చాలా దగ్గర రావటంతో రిలాక్స్గా ఫీల్ అవుతాడు. అలా నడుస్తూ ఉండగా ఎదురుగా ఒక నల్లటి చీర కట్టుకుని, తల నిండా మల్లెపూలు పెట్టుకుని, చేతిలో సంచి పట్టుకుని ఆమె నడుస్తూ కనిపిస్తుంది చిన్నాకి. ఆమె పెట్టుకున్న పూలు చాలా మంచి వాసన వస్తూ ఉంటాయి. ఎదురుగా ఆమెను చూసిన చిన్న, ఎవరీమె ఈ టైంలో ఇలా ఒక్కతే వెళ్తుంది? ఆమె కూడా స్టేషన్కి ఏమోలే అని అనుకుని ట్రైన్కి టైం అవుతుందని ఫాస్ట్గా నడుస్తూ ఆమెను దాటుకొని ముందుకు వెళ్తాడు చిన్న. ఆమెను దాటాక ఎందుకో ఆమెను ఒకసారి చూద్దామని వెనక్కి తిరిగిన చిన్న ఆమెని చూసి కొంచెం షాక్ అవుతాడు. చిన్న అలా సైకిల్ నెట్టుకుని వెళ్తూ ఉంటే సరిగ్గా తన కొద్ది దూరంలో చేతిలో సంచి తీసుకుని నడుస్తూ ఉండటం చూశాడు చిన్న. దూరం నుండి ఆమెని చూసి ఆమె సంచిని చూస్తుంటే ఆమె కూడా స్టేషన్కి అని అర్థమైపోయింది. ఇంకా ఆమెను చూశాక కాస్త భయం తగ్గింది. తన దగ్గరికి వెళ్తూ ఆమెను గమనిస్తే ఆమె తలలోని మల్లెపూలు పెట్టుకుని ఉంది. ఆమెను చూశాక చిన్నాకి కాస్త భయం తగ్గింది. ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన ఎంత బాగుందంటే ఇప్పటిదాకా వచ్చిన భరించలేని ఆ కంపు వాసన అంతా పోయింది. ఏదైతే ఎలాగైనా స్టేషన్ రోడ్డుకు వచ్చేసాను. ఇక సైకిల్ తీసుకెళ్ళి రమేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పడేసి స్టేషన్కి వెళ్తే చాలు అనుకుని సైకిల్ని నెట్టుకుంటూ ఆ మనిషిని క్రాస్ చేశాడు. ఆమెను క్రాస్ అవ్వగానే మళ్ళీ ఆ కుళ్ళిన కంపు రావటం స్టార్ట్ అయింది. ఏంటి వింత అని అనుకుంటూ చిన్న వెనక్కి తిరిగి చూస్తాడు. చిన్న అనుకున్నట్టు ఆమె ఏమీ కుర్రామె కాదు, చాలా ముసలామె. ముఖం మీద ఏవో పచ్చబొట్టుతో చూడటానికే చాలా భయంకరంగా ఉంది. అయినా అంత ముసలి వయసులో ఆమెకెందుకు అన్ని సోకులు, గజ్జెలు, మల్లెపూలు ఇవన్నీ ఎందుకు పెట్టుకుని తిరుగుతుంది అని చూస్తూ ఉంటే ఆమె కూడా చిన్నాని పైనుండి కిందకు చూడటం స్టార్ట్ చేసింది. ఆమె అలా చూడటంతో భయపడిపోయిన చిన్న, వామ్మో ఇవన్నీ నాకెందుకులే అని తల ముందుకు తిప్పి నడుచుకుంటూ పక్క గల్లీలోకి వచ్చి గట్టిగా గాలి పీల్చుకొని, ఆమెకేమైనా మెంటలా ఏంటి, ఆమె మనవడి వయస్సున్న నన్ను పైకి కిందకి చూస్తుంది ఏంటి అని అనుకుంటూ నడుచుకుంటూ పక్క గల్లీలో ఉన్న రమేష్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చి సైకిల్ అక్కడ పెట్టి అంకుల్కి చెప్పి ఫాస్ట్గా స్టేషన్కి వచ్చి టికెట్ తీసుకుంటాడు చిన్న. టికెట్ తీసుకున్నాక ఆ ముసలావిడ కూడా స్టేషన్లోకి వచ్చిందో ఏమో అని చుట్టూ చూసిన చిన్నాకి ఆ అదృష్టం కొద్దీ ముసలామె అక్కడ ఎక్కడా కనిపించదు. అమ్మయ్య అని అనుకుని తన ప్లాట్ఫామ్ మీదకొచ్చి అక్కడ కూడా ఇంకోసారి వెతుకుతాడు చిన్న, అక్కడేమైనా ఉందా ఏమిటా అని. కానీ ఆ ప్లాట్ఫామ్లో చిన్న ఇంకొక ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ ఉండరు. ఎవరో అంకుల్, ఆంటీ, ఒక అమ్మాయి ఇంకా ఒక బాబు ఉంటారు, అంతే. చిన్నాకి ఇంకా లోపల కొంచెం భయం తగ్గుతుంది. ఆ ఫ్యామిలీ పక్కకు వెళ్ళి నుంచుంటాడు. అక్కడ అంకుల్ చిన్నాని చూసి, నువ్వు సుబ్బారావు అబ్బాయి కదూ ఆయన అన్నాడు. ఆయన అలా అడగగానే చిన్న, అవును అంకుల్, మా నాన్నగారు మీకు తెలుసా అని అడిగాడు చిన్న. ఆయన నవ్వుతూ చిన్న వైపు చూసి, మీ నాన్న నాకు ఎందుకు తెలీదు, మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీ అమ్మకి మీ నాన్నకి రిజిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు సాక్షి సంతకం నేనే పెట్టిందని చెప్తాడు. ఆయన అలా పలకరించేసరికి చిన్నాకు భయమంతా పోతుంది. దాంతో చిన్న కొంచెం ఫ్రీ అయ్యి వాళ్లతో మాటల్లో పడ్డాడు. మాటల్లో చిన్న చూసిన ఆ ముసలామె గురించి చెప్పాడు. పూలు, గజ్జెలు ఇలా ఆమె గురించి చెప్తే వాళ్ళు చాలా నవ్వుకున్నారు చిన్న చెప్పిన దానికి. వాళ్ళ అమ్మాయిని చిన్న గమనిస్తున్నాడు. ఆ అమ్మాయి నవ్వితే చాలా అందంగా ఉంది. ఇంతలో చిన్న అంతరాత్మ, ఏరా చిన్న, ఇంత భయంలో కూడా సైట్ వేయటం అవసరమా ఏంట్రా నీకు అంటుంది. అవసరమా అంటే మన ఏజ్ అలాంటిది, ఏం చేస్తాం, 25 వచ్చాక అమ్మాయిని చూస్తే సైట్ కొట్టకుండా ఉండటం కష్టం అని దానికి ఆన్సర్ ఇచ్చేలోగానే ట్రైన్ వస్తుంది. చిన్న, అంకుల్ ఫ్యామిలీ అందరూ ట్రైన్ ఎక్కేస్తారు. చిన్న ట్రైన్ ఎక్కుతూ వెనక్కి చూస్తాడు. చిన్న వాళ్ళ భోగికి 4 భోగిల అవతల చిన్న చూసిన ఆ ముసలామె కూడా ట్రైన్ ఎక్కుతూ కనిపిస్తుంది. తనని చూడగానే ఆమె ట్రైన్ ఎక్కకుండా చిన్న వైపు 10 సెకండ్లు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆమె అలా నవ్వగానే, ఈమెంటి నన్ను చూసి అలా నవ్వుతుంది, అసలు ఏంటి ఈమె మనిషా దయ్యమా, నన్నెందుకు ఫాలో అవుతుంది అని వెంటనే ఫాస్ట్గా ట్రైన్ ఎక్కిస్తాడు చిన్న. ఆమె అలా నవ్వుతూ
తన వైపు చూడటంతో చిన్నాకి చాలా భయంగా అనిపిస్తుంది. కానీ తనకు నా 4 భోగిల అవతల కదా ఉంది. అయినా ఇప్పుడు నేనేమన్నా ఒంటరిగా ఉన్నానా ఏంటి? నాతో ఒక ఫ్యామిలీ ఉంది. అంకుల్ వాళ్ళు ఉండగా ఆ ముసలామె నన్నేం చేస్తుందిలే అని తనకు తనే ధైర్యం చెప్పుకుని ముందుకు నడుస్తాడు. ఆ భోగిలో ఆ రోజు చిన్న, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఇంకో 2 స్టాప్లో లాస్ట్ డిస్టెన్షన్ వస్తుంది. దాంతో ముందు స్టేషన్లో దిగిపోయి ఉంటారు. చిన్న నడుచుకుంటూ వెళ్ళి అంకుల్కి ఎదురు సీట్లో కూర్చుంటాడు. ఇంకా అంకులు చిన్న ఇద్దరూ మాటల్లో పడిపోతారు. అంకుల్ ఇంకా వాళ్ళ నాన్న ఇద్దరూ చిన్నప్పుడు చేసిన అల్లరంతా కూడా చెప్పి నవ్విస్తూ ఉంటాడు చిన్నాని అంకుల్. చిన్న అంకుల్తో మాట్లాడుతూ ఉన్నా సరే మనస్సంతా కూడా నవ్వుతూ బయటకు చూస్తూ కూర్చున్న అంకుల్ వాళ్ళ అమ్మాయి మీదే ఉంటుంది. ఎలా అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అలా చిన్నాకి ఆ అమ్మాయిని చూడగానే ఇష్టం కలుగుతుంది. ఆ అమ్మాయి వీళ్ళ వైపు చూస్తుంది అప్పుడప్పుడు. ఇక తన ముందు బిల్డప్ ఇవ్వటానికి ఐఐటి కూడా వచ్చింది అంకుల్, 2 మార్క్స్లో పోయింది అని తన గురించి తానే బిల్డప్ ఇస్తూ ఉంటాడు చిన్న. ఇంత మాట్లాడుతున్నా సరే చిన్న మనసులో ఒక మూల ఆ ముసలామె గురించి భయంగా ఉంటుంది. ఆమె చూసిన చూపు, ఆమె తన్ని చూసి నవ్విన నవ్వు ఇవే మనసులో మెదులుతూ ఉంటాయి. దాంతో ఏదో తెలియని భయం మనసులో ఒకవైపు పీకుతూనే ఉంటుంది చిన్నాకి. అలా మాట్లాడుతూ ఉండగా నెక్స్ట్ స్టేషన్ కూడా వస్తుంది. అంకుల్ బయటకు చూసి, మేమిక్కడే దిగాలి బాబు, నేను మీ నాన్నకి కాల్ చేస్తాను అని చెప్తూ ఒక్కొక్కరు దిగుతూ ఉంటారు. వాళ్ళు అలా దిగుతూ ఉంటే ఇంకా ఈ భోగిలో నేను ఒక్కడనే ఉండాలా అని చిన్నాకి భయంగా అనిపిస్తుంది. అంకుల్ కూతుర్ని చూస్తూ ఇంకాసేపు ఉంటే ఈ అమ్మాయి పేరైనా కనుక్కునేవాణ్ణని అనుకుంటాడు చిన్న. దేవుడే చేసినట్టు అంకుల్ వాళ్ళ కూతురి చెప్పు ఒకటి అక్కడ సీట్ కింద ఇరుక్కుపోతుంది. ఆ అమ్మాయి ఆ చెప్పు వెతుక్కుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి అలా చెప్పు వెతుకుతూ ఉండగానే ట్రైన్ కదలటం స్టార్ట్ అవుతుంది. దాంతో అమ్మాయి భయంగా పరిగెడుతూ డాడీ 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 అంటూ అరుస్తుంది. చిన్న కూడా లేచి అంకుల్ 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 అంటూ పిలుస్తూ ఉంటాడు. అంకుల్ కూడా కంగారుగా డోర్ దగ్గరకు వస్తూ ఉండగానే ట్రైన్ కూడా ఫాస్ట్గా కదలటం స్టార్ట్ అవుతుంది. అంకుల్ వైపు చూసిన చిన్నాకి అంకుల్ కంగారుగా కనిపిస్తాడు. ఎలాగో కూతురు కోసం కంగారుగా ఉంటుంది కదా అని మనసులో అనుకొని అంతే ఫాస్ట్గా డోర్ దగ్గరకు వచ్చి పెద్దగా అంకుల్ మీరేం కంగారు పడకండి, మీ అమ్మాయిని నేనే దగ్గరుండి బస్ ఎక్కించి పంపిస్తానంటూ అరుస్తాడు చిన్న. అంకుల్ కంగారుగా చిన్న వైపు చూస్తాడు. ట్రైన్ అప్పటికే స్టేషన్ దాటి బయటకొస్తుంది. ఆ అమ్మాయి ట్రైన్ దిగకపోవటం ఒక రకంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒంటరిగా కాకుండా ఇలా ఈ అమ్మాయితో ప్రయాణం అంటే ఇంకా హ్యాపీగా అనిపించింది చిన్నాకి. ఆ అమ్మాయి ఏడుస్తూ కంగారు పడుతూ కూర్చొని ఉంటుంది. ఆ అమ్మాయిని అలా చూసిన చిన్నాకి పాపం అనిపించి, అయ్యో మీరిలా కంగారు పడి భయపడకండి, నేను దగ్గరుండి మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను. ఇవాళ నైట్ కూడా మా క్లాస్మేట్స్ కొంతమంది పీజీలో ఉంటారు, మీరు వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉండగా చిన్నాకి మళ్ళీ అదే కుళ్ళిన వాసన రావటం మొదలవుతుంది. అంటే ఆ ముసలామె ఒక్కొక్క భోగి దాటుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉందన్నమాట. చిన్నాకు అర్థమైపోయింది. నాకేమైనా పర్వాలేదు, ఈ అమ్మాయికి ఏం కానివ్వకూడదని వాళ్ళ భోగి డోర్ వైపు చూస్తూ ఉంటాడు. ఆ వాసన ఆ అమ్మాయికి కూడా వచ్చిందో ఏమో ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుని కూర్చుంది. మీరు ఇందాక చెప్పిన ముసలామె మిమ్మల్ని ఎక్కడి నుండి ఫాలో అవుతూ వచ్చింది అని అడుగుతుంది ఆ అమ్మాయి. నేను ఇందాక సైకిల్ నెట్టుకుంటూ వస్తుంటే కనిపించింది అని చెప్తే చీప్గా ఉంటుందని, అది నేను ఇందాక బైక్ మీద స్పీడ్గా వస్తుంటే ఆమె నాకు ఆ శ్మశానం దగ్గర కనిపించింది, నన్ను లిఫ్ట్ అడిగింది. బైక్ ఆపి ఆమెను చూస్తే ఎందుకో నాకు ఆమెను చూస్తే ఏదో ఒక మంత్రగత్తెలాగా ఒక రకంగా అనిపించింది. అందుకే నేను లిఫ్ట్ ఇవ్వకుండా వచ్చేశాను. అందుకేనేమో ఆమె నా మీద పగబట్టి ఉంది అని నవ్వుతాడు చిన్న. చిన్న అలా ఆమె గురించి చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా కంగారు పడుతుంది. ఈలోపే చిన్న ఊహించినట్టే ఆ ముసలి ఆమె వాళ్ళున్న భోగిలోకి వచ్చి వీళ్ళకి కొద్ది దూరంలో కూర్చుంటుంది. ఆమె చిన్నాని చూసే చూపి గుండెల్లో దడదడా మొదలవుతుంది చిన్నాకి. చిన్న ఏమో పాపం ఆ అమ్మాయికి ఆ ముసలామెను చూడగానే భయంగా చిన్న పక్కకొచ్చి కూర్చుంటుంది. ఆ అమ్మాయి అలా భయపడటంతో ఏం కాదు మీరు అలా భయపడకండి, అయినా ఆ ముసలామె ఏదైనా ఎక్స్ట్రాలు చేయనివ్వండి, అప్పుడు చెప్తా ఆమె పని, లిఫ్ట్ ఇవ్వకుంటే ఇలా పగపడతారా అని అంటాడు చిన్న. చిన్న అలా అనగానే పక్కన ఉన్న అమ్మాయి అబ్బచ్చా అవునా, అయినా నువ్వు వచ్చింది సైకిల్ మీద కదా, బైక్ అంటావేంటి, నువ్వు ఎలా అయినా బిల్డప్ బాగా ఇస్తున్నావు అని అంటుంది. ఆ అమ్మాయి అలా అనటంతో చిన్నకి ఏం అర్థం కాలేదు ఒక్క క్షణం.
కానీ వెంటనే నార్మల్ అయ్యి, అయ్యో లేదండి, నేను సైకిల్ మీద రాలేదు, బైక్ మీద వచ్చానని అంటాడు చిన్న. లేదు లేదు, నువ్వు సైకిల్ మీదనే వచ్చావు, అది కూడా నీ సైకిల్ని తోసుకుంటూ వచ్చావు. ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నావు? మేము కూడా అదే దారిలో వచ్చాం అని అంటుంది ఆ అమ్మాయి అదో మాదిరిగా నవ్వుతూ. ఓ, మీ ఫ్యామిలీ కూడా అదే దారిలో వచ్చారా? ఓ, నేను వచ్చేటప్పుడు ఒక కార్ని క్రాస్ అయి వెళ్ళిపోయింది, ఆ కార్లో వచ్చారా? అయినా ఏదో లేండి, మీలాంటి అందమైన అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అప్పుడప్పుడు అని అంటాడు నవ్వుతూ. నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? నేనే నీకెప్పుడో పడిపోయా, నీ పక్కన రాళ్ళు వేసి పిలిచినా నువ్వే నన్ను పట్టించుకోలేదని అంటుంది అలకగా ముఖం పెట్టి. ఈ అమ్మాయి మాట విని ఆ ముసలామె పెద్దగా నవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఈ అమ్మాయి మాటలు, ఆ ముసలామె నవ్వు మైండ్ అంతా గజిబిజిగా కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో చిన్న ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరా అని చూస్తే చిన్న నాన్న ఫోన్ చేస్తూ ఉంటాడు. చిన్న కాల్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అనగానే, చిన్న, నీకు స్టేషన్లో సంజయ్ అంకుల్ కనిపించాడంట కదా, అయినా నువ్వు అంకుల్ ట్రైన్ దిగేటప్పుడు నువ్వు ఏంటో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసావంట, అంకుల్ బాగా కంగారు పడి నాకు కాల్ చేసి చెప్పాడు అని అంటాడు సుబ్బారావు. ఏంటి, నాకు పిచ్చి అన్నాడా? నాకు కాదు, ఆయనకి పిచ్చి, వాళ్ళ అమ్మాయిని ట్రైన్లో వదిలేసిపోయాడు అని కోపంగా అంటాడు చిన్న. ఒరే చిన్న, సంజయ్ అంకుల్కి అసలు అమ్మాయిలే లేరు, ఉన్నది ఒక అబ్బాయి మాత్రమే. అదే అంకుల్ చెప్తున్నాడు, నువ్వేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నావని. సుబ్బారావు మాట్లాడుతూ ఉండగానే సిగ్నల్స్ లేక ఫోన్ కట్ అవుతుంది. ఫోన్ కట్ అవ్వటంతోనే ఫోన్ పాకెట్లో పెట్టుకొని పక్కకి తిరిగేసరికి ఆ అమ్మాయి చిన్న వైపు కోపంగా చూస్తూ కనిపిస్తుంది. ఇదేంటి ఈ అమ్మాయి ఇలా చూస్తుందని చిన్న అనుకుంటూ ఉండగానే ఇంతలో ముసలామె పెద్దగా ఏవో మంత్రాలు చదవటం స్టార్ట్ చేస్తుంది. మేమున్న భోగి ఒక్కసారిగా చల్లగా అయిపోతుంది, భరించలేనంత చల్లగా. ఇంతలో నా పక్కన కూర్చున్న అమ్మాయి పెద్దగా అరవటం ఏడవటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే మా ట్రైన్ టనెల్లోకి వెళ్తుంది. దాంతో మా భోగి అంతా కూడా చీకటైపోతుంది. అప్పుడు సడన్గా ఒక భయంకరమైన ఆకారం ఫ్లాష్గా కనిపిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ ఆకారం చాలా పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆకారం అలా అరుస్తూ ఉండగా ముసలామె చిన్న దగ్గరకు వచ్చి ఆ ఆకారం వైపు చూస్తూ మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఫ్లాష్ లైట్లో ఉన్న ఆకారాన్ని చూస్తే ఆ ఆకారంకి మొహం ఉంటుంది, కానీ కళ్ళు ముక్కు ఇవేవి ఉండవు. కేవలం అక్కడ రంధ్రాలు మాత్రమే ఉంటాయి. ఇంకా రక్తం కారుతూ ట్రైన్ సీలింగ్ మీద వేలాడుతూ పెద్దగా అరుస్తూ చిన్న వైపు చూస్తూ ఉంటుంది. దాని కాళ్ళు చూస్తే చాలా వికృతంగా ఉంటుంది. అసలు దాని ఆకారం చూస్తేనే గుండె దోలా అయిపోతుంది. చిన్న ఆకారాన్ని చూసి షాక్లో ఫ్రీజ్ అయిపోతాడు. ఆ ఆకారం ఆ ముసలామె వైపు చూస్తూ, వీడినైనా నాకు వదలవే, వీడినైనా నాకు దక్కనివ్వవే అంటూ గట్టిగా అరుస్తూ ముసలామెని బూతులు తిడుతూ ఉంటుంది. ఆ ముసలామె చిన్న వైపు చూస్తూ, ఒరేయ్, నీకు బతకాలనుంటే ఆ చొక్కా విప్పి పారిపోరా ఇక్కడి నుంచి అని పెద్దగా అరుస్తూ ట్రైన్ చైన్ లాగి ఆ చైన్ మీద చిన్న మీద ఏదో బూడిద చల్లుద్ది. అంతే. అప్పటిదాకా షాక్లో ఉన్న చిన్న వెంటనే తన షర్ట్ని విప్పి అక్కడే పడేసి ఫాస్ట్గా రన్నింగ్ ట్రైన్లో నుండి బయటకు దూకుతాడు. ట్రైన్ లాగటం వలన ట్రైన్ స్లోగా వెళ్ళటంతో చిన్నకి ట్రైన్ దిగటానికి ఈజీ అవుతుంది. చిన్న ట్రైన్ దిగి కిటికీ వైపు చూడగానే చిన్న విడిచిన షర్ట్ని పట్టుకొని వాసన చూస్తూ చిన్న వైపు చూసి, తప్పించుకున్నాని అనుకుంటున్నావా, మళ్ళీ ఊరికి రావా, మీ దారిన రావా అని అంటూ ఉంటుంది. ఇంతలో ఆ ముసలామె ఏవో మంత్రాలు చదువుతూ ఉంటే చిన్న చూస్తుండగానే మాయమైపోతుంది. తన బ్యాగ్లో నుండి ఒక షర్ట్ తీసుకొని వేసుకొని పరిగెత్తుకుని స్టేషన్ బయటకు వెళ్ళి రూమ్కి వెళ్తాడు చిన్న. ఆ రోజు తన ప్రాణాలు ఆ ముసలావిడే కాపాడింది.